నమస్కారం. ఉదయం న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బద్వేలు పట్టణం చెన్నంపల్లి పొలం 1566 సర్వే నంబర్లో పేద ప్రజలు గత 10 నెలలుగా గుడిసెలు చేసుకుని నివాసం ఉంటున్నారని, వారికి ఇంటి పట్టాలు, మౌలిక సదుపాయాలు మంజూరు చేయడంలో ప్రభుత్వ అధికారులు విఫలం చెందారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు మంగళవారం రోజున పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు, పక్కా గృహాలు మంజూరు చేయాలని 5 రోజుల నుండి దీక్షలు చేస్తున్న పేద ప్రజలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పేదలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. బద్వేలు రూరల్ సమితి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం పలు దఫాలుగా 2 సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయిన తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ రూరల్ సమితి ఇమ్మానుయేల్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని గుర్తించి ఆ ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం గుడిసెలు వేయడం జరిగింది. అయితే దాదాపుగా చాలా కాలంగా గుడిసెలు వేసుకున్న సందర్భంలో ఇండ్ల స్థలాలను వెంటనే సర్వే జరిపి ఈ సర్వే ప్రకారం ప్రతి ఒక్క కుటుంబానికి 2 సెంట్లు స్థలం ఇవ్వాలని, ఆ స్థలానికి వెంటనే పట్టాలు మంజూరు చేయాలని తిరుగుతూ ఉన్నా కానీ అధికారులు పట్టించుకోకపోవడం లేదు. అయితే ఈ చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి 111 ఎకరాల్లో దాదాపుగా ఇప్పటికే భూ రాబందులు దాదాపు 30 ఎకరాల వరకు మరి ఆక్రమించుకొని వాళ్ళు పంటలు పెట్టుకోవడం జరుగుతుంది, లేకుంటే వ్యాపారం చేయడం జరుగుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతూ ఉంది. అప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దుర్మార్గులను కట్టడి చేయాల్సిన ఈ అధికారులు వాళ్ళ వైపు చూడకుండా పేదల కోసం పనిచేస్తూ పేదల కోసం మరి 2 సెంట్లు స్థలం ఇవ్వాలని గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలను తొలగించాలని పాలక వర్గాలు అధికారుల ద్వారా మరి ఒత్తిడి తేవడం దుర్మార్గకరమైన విషయం. న్యాయంగా 2 సెంట్లు ఇవ్వాలంటే ప్రభుత్వమే గుర్తించి ప్రభుత్వమే పేదలను వెంటనే పట్టాలు మంజూరు చేసి వాళ్లకు వసతులు కల్పించాలని ప్రభుత్వం భూ రాబందులు చెప్తే వాళ్ళ మాటలు విని వాళ్ళ తొత్తులుగా వ్యవహరించడము చాలా దుర్మార్గకరం. అంటే పేద ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ పేదల కోసం పనిచేయాల్సిన మీరు పెద్దల మాటలు విని ఈరోజు కాలనీలో మరి ఎక్కడ ఈ శ్మశాన వాటిక లేవా, శ్మశాన వాటిక ఉన్న సందర్భంలో మళ్ళీ కాలనీ మధ్యలో అంటే ఒక శవాన్ని పూడ్చితే భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు నాయకులు భయపడతారా? లేకుంటే కనుక ఏమో చనిపోయిన వ్యక్తి ఏమన్నా వచ్చి ఏమన్నా ఈ కాలనీ అంతా ఆక్రమించి